అందరికి నమస్తే. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో క్వాలిఫికేషన్ 1:100 తీసుకొని మెయిన్స్కి పిలవండి అనే డిమాండ్ చాలా బలంగా అభ్యర్థులందరూ కూడా వినిపిస్తూ ఉన్నారు. దీనికి ప్రభుత్వం ఏమో వాళ్ళతో చర్చలు జరపలేదు. గ్రూప్ 1 సంబంధించిన వాళ్ళతో చర్చలు జరపలేదు. గ్రూప్ 2 వాళ్ళతో చర్చలు జరిపినారు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. చాలా వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నారు. రేపు అసెంబ్లీ 23వ తేదీన అసెంబ్లీ స్టార్ట్ కాబోతుంది. నిరుద్యోగుల ఇష్యూ ఒక్కటి కూడా పరిష్కారం చేయకపోతే రేపు నిలబడాల్సి వస్తుంది అక్కడ అసెంబ్లీలో అని మేము సాల్వ్ చేసామని చెప్పుకునే పనిలో భాగంగా గ్రూప్ 2 వాళ్ళని పిలుచుకొని వాళ్ళను పోస్ట్పోన్ చేసి డిసెంబర్కి పోస్ట్పోన్ చేసిండ్రు. వాళ్ళకు పోస్టర్ సంఖ్య పెంచాలని డిమాండ్ ఉంది. అది ఖచ్చితంగా చేయాల్సిందే మళ్ళీ ప్రభుత్వం. నిరుద్యోగులందరూ కూడా ఆ గ్రూప్ 2కి సంబంధించిన వాళ్ళందరూ కోరుతున్నారు. కాకపోతే వాళ్ళకు ఒక రిలాక్సేషన్ ఏంటంటే పోస్ట్పోన్ చేసిండ్రు. ఎంబడే జరగకుండా ఈ డిఎస్సి అయిపోయిన ఎంబడే మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది కదా ఒక్కరోజు గ్యాప్లో. కాబట్టి అదొక వెసులుబాటు కల్పించారు గ్రూప్ 2 వాళ్ళకి. దాన్ని చెప్పి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాది చూసిర్రా మేము చర్చలు జరిపి చేసినామని. దాంతోపాటు మిగతా చర్చలు కూడా జరపండి, దానిలో కూడా ఏదైనా పాసిబిలిటీ దొరుకుతుందేమో. ఇప్పుడు 1:100 వాళ్ళు గ్రూప్ 1లో మెయిన్స్ 1:100 అడుగుతున్నారు. 1:50 ఎందుకు తీసుకున్నారు? ప్రిలిమ్స్ నోటిఫికేషన్లో 1:50 ఉంది రైట్, కానీ 1:100 పిలవమనే వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకంటే దానికి కొన్ని లాజిక్స్ కూడా చెప్తున్నారు. దానికి కొంత జెన్యూనిటీ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే యాక్చువల్గా మాకేం సంబంధం లేదు, లేకపోతే గ్రూప్ 1 ఏమైనా అయితే మళ్ళీ లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయని చెప్పే వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నా. యాక్చువల్గా మీరు డేట్స్ ఎక్స్టెండ్ చేసింది ఇక్కడ, అప్లికేషన్ డేట్స్ నేను చెప్పేది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ముందు అప్లికేషన్స్ పెట్టినప్పుడు ముందు 14th March 2024 మీరు పెట్టిన డెడ్ లైన్. అప్పటికి 2.5 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. తర్వాత 2 రోజులు ఎక్స్టెండ్ చేసిండ్రు. 2 రోజుల ఎక్స్టెన్షన్ నిజానికి ఎవ్వరూ చేయలేదట. వాళ్ళు 2 రోజులు ఎక్స్టెండ్ చేయాలని టీజీపీఎస్సీకి వినతి పత్రాలు ఏం లేవు, టీజీపీఎస్సీని ఎవరు రిక్వెస్ట్ చేయలేదు. అప్లై చేసుకున్న వాళ్ళంతా కూడా ఆ రోజు 14th March 2024 సాయంత్రం 5 గంటల వరకు అప్లై చేసుకున్నారు, అయిపోయింది. తర్వాత ఎవ్వరు అడగకుండానే ఎవ్వరు కోరకుండానే ఇది ఎక్స్టెండ్ చేసిండ్రు. 16th వరకు ఎక్స్టెండ్ చేసిండ్రు, జస్ట్ 2 days. ఆ 2 daysలో వచ్చిన అప్లికేషన్స్ 1,80,000. అప్పటిదాకా అన్ని రోజులు టైం ఇస్తే వచ్చిన అప్లికేషన్స్ ఏమో 2.5 లక్షలు. జస్ట్ 2 daysలో మాత్రమే 1,80,000 అప్లికేషన్స్ వచ్చినాయి. మొత్తం కలిసి ఇప్పుడు 4,30,000 అప్లికేషన్లు వచ్చినాయి. 4,30,000 అప్లికేషన్స్ ఇప్పుడు ఉన్నాయి, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఉన్నాయి. దానిలోకి వెళ్ళి మీరు పిలిచింది 1:50 పిలిచిండ్రు. 1:50 అనే పేరుతో 31,000 మంది పిలిచిండ్రు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమందంటే టీజీపీఎస్సీ మొత్తం టీజీపీఎస్సీ చేతిలోనే ఉంటుంది. టీజీపీఎస్సీ వాళ్ళు డిసైడ్ చేసుకుంటే వాళ్ళు 1:50 1:100 కూడా చేయొచ్చు. టీజీపీఎస్సీ వాళ్ళు నోటిఫికేషన్స్ ఎన్ని మాడిఫికేషన్ చేసిండ్రు. అంతకుముందు నోటిఫికేషన్ 500 కదా, దానికి 63 పోస్టులు కలిపి 563 టోటల్ పోస్టులు చేయలేదా? మీరు ఓన్లీ గ్రూప్ 2కి సంబంధించిన చర్చలు మాత్రమే జరిపి ఇది ప్రజాస్వామ్యం అని చెప్పడానికి ఛాన్స్ లేదు. వీళ్ళు కూడా పిలవండి. గ్రూప్ 1కి సంబంధించిన వాళ్ళు కూడా రౌండ్ టేబుల్ మీటింగ్ పెడుతున్నారు, డిమాండ్లు చేస్తున్నారు. టీజీపీఎస్సీ ఆఫీస్ దగ్గర పోతే రోజు ఒక 30-40 మంది అయినా కనిపిస్తారు. ఏంటి అంటే వాళ్ళు గ్రూప్ 1కి సంబంధించిన వాళ్ళు. 1:50 కాదు 1:100 పిలవండి. వాళ్ళు కొన్ని రీజన్స్ చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే అంతకుముందు పేపర్ లీక్ అయ్యి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పోయింది, మీకు తెలుసు అందరికీ అది. తర్వాత గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఇంకొకసారి కూడా పోయింది. ఎప్పుడు బయోమెట్రిక్ వాడలేదు. అప్పుడు జనార్దన్ రెడ్డి గారు టీజీపీఎస్సీ చైర్మన్గా ఉండే అప్పుడు వద్దన్నారు. యాక్చువల్గా అంత తొందరగా హడావిడి ఎందుకు, మొన్ననే కదా పేపర్ లీక్ అయ్యి అంత అభ్యర్థులంతా కూడా మానసిక ఒత్తిడిలో ఉన్నారు. ఆల్రెడీ ఎగ్జామ్ రాసి ఒకసారి ఎగ్జామ్ రాసి అది రద్దు అవుతుందంటే దాని ఎఫెక్ట్ మామూలుగా ఉండదు రాసిన వాళ్ళ మీద. ఎందుకంటే ఒకసారి చదివి రాసి దాన్ని మళ్ళీ చదవాల్సిన సిచ్యువేషన్ వస్తే మంచిగా రాసిన వాళ్ళు బాగా రాయని వాళ్ళు మళ్ళీ చదవాల్సి వచ్చిన పరిస్థితులను కొంత భారంగా కనిపిస్తుంది, మనసుల మీద భారం కనిపిస్తుంది. అట్లా అప్పుడు నెక్స్ట్ టైం ఎగ్జామ్ వద్దు అని వాళ్ళు వేడుకున్నారు. అయినా సరే అప్పుడు జనార్దన్ రెడ్డి గారు ఆ నోటిఫికేషన్ ఇచ్చి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఇచ్చిండ్రు. తీరా చూస్తే బయోమెట్రిక్ వాడలేదన్న ఒకే ఒక టెక్నికల్ రీజన్తో కోర్టు అది కూడా రద్దు చేసిండ్రు, అయిపోయింది. ఇప్పుడు దాదాపు తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం కదా ఇది, తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం గ్రూప్ 1 నోటిఫికేషన్ మీద ప్రిలిమ్స్ దాటి కొద్దిగా మెయిన్స్ వైపు పోతున్నాం. అట్లాంటప్పుడు మన తెలంగాణ నిరుద్యోగులు మన తెలంగాణ వాళ్ళే కదా, దానికోసం అని చెప్పి 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు 10 సంవత్సరాల నుంచి ఇంకా ఇదే లాస్ట్ దక్క, ఇంకా ఇప్పుడు దాటితే నాకు ఏజ్ కూడా అయిపోతుంది, ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చింది అవకాశము, ఇప్పుడు తప్పితే నాకు అవకాశం లేదు అని చాలామంది ఏం చేసినంటే అప్పటికే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఓసారి రద్దు అయిపోయింది, ఓసారి ఇంకోసారి రాసిండ్రు. అప్పుడు ప్రిలిమ్స్లో పాస్ అయిన వాళ్ళు తర్వాత సెకండ్ టైం ప్రిలిమ్స్లో అంతకన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఇప్పుడు గ్రూప్ 1:50లో లేరు, చాలామంది లేరు. చాలామంది చెప్తున్నారు నాకు, సరే 1:50లో ఉన్న వాళ్ళు చదువుకోలేదా అంటే చదువుకోలేని వాళ్ళు కూడా చదువుకుంటున్న వాళ్ళే, వాళ్ళు కూడా గ్రూప్ 1 రాసిన వాళ్ళే. కానీ
సీరియస్గా చదివే వాళ్ళు గ్రూప్ 1 చాలా సీరియస్గా, ఇక వేరే ఏ ఎగ్జామ్ వద్దు, నా లక్ష్యం గ్రూప్ 1 అని 10 ఇయర్స్ నుంచి కష్టపడుతున్న వాళ్ళు చాలామంది నష్టపోయినారు. చాలామంది ఈ ప్రిలిమ్స్లో లేరు, క్వాలిఫై కాలేదు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటంటే వాళ్ళు ఏం చేశారంటే గ్రూప్ మెయిన్స్ టార్గెట్ చేశారు. ప్రిలిమ్స్ ఆల్రెడీ 2 సార్లు రాసినాం కదా, పెద్దగా ఇక ప్రాక్టీస్ అయిపోయింది. 2 సార్లు రాసినాం కదా, 3సారి ఏముంటుందని చెప్పి వాళ్ళు ప్రిలిమ్స్ను కొంత చదువుతూనే మెయిన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది. ఎందుకంటే జాబ్ కొట్టాలంటే ఓన్లీ ప్రిలిమ్స్ సరిపోదు, మెయిన్స్ కూడా కావాలి. కాబట్టి మెయిన్స్ చాలా హార్డ్ ఉంటుంది. మెయిన్స్ మీద కొద్దిగా డీప్గా సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి మెయిన్స్ టైం సరిపోదేమోనని మెయిన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ప్రిలిమ్స్ను ఆల్రెడీ రాసిన ఎగ్జామ్ అని కొద్దిగా పైపైన టచ్ చేసుకుంటూ పోయినారు. అక్కడ పోయింది, అటు పోయింది. 2 సార్లు రద్దయి 3సారి రాసిన ఎగ్జామ్లో అంతకుముందు క్వాలిఫై అయిన వాళ్ళు, అంతకుముందు అంతకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు ఇప్పుడు ఆ ప్రిలిమ్స్లో వీళ్ళు ఇచ్చిన ఈ కటాఫ్లో 1:50లో లేరు. సరే 1:50లో ఉన్న వాళ్ళు ఎవరంటే వాళ్ళు కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన వాళ్ళు, ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అందులో ఇంకా చాలామంది పెద్ద సీరియస్గా గ్రూప్ 1 కోసమే కాకుండా వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ గ్రూప్ 1 రాసిన వాళ్ళు కూడా ఉన్నారు దానిలో. కాబట్టి వీళ్ళు ఏమంటారంటే సీరియస్గా ఎగ్జామ్ రాసే వాళ్ళు చాలా దానిలో లేరు. సీరియస్గా గ్రూప్ 1 కోసం మాత్రమే, ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 1 మాత్రమే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు 1:50లో. కాబట్టి 1:100 విలువండి జస్ట్ 1 మార్కు 2 మార్క్స్ డిఫరెన్స్లో ఈ 1:50లో లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకు వెసులుబాటు కల్పించండి. ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన ఒక అవకాశాన్ని ఎందుకు మా చేతులారా పోగొడతారు, ఎందుకు మా చేతులకి వెళ్ళి తీసేసుకుంటారు, మా నోటికాడ ముద్ద తీసేసుకుంటారు. ఇంకా ఏజ్ కూడా అయిపోతుంది, మాది 10 ఇయర్స్ నుంచి కొట్లాడుతున్న వాళ్ళం. కాబట్టి ఒక్క అవకాశం ఇవన్నీ ప్రభుత్వాన్ని బతిమలాడుతారు వాళ్ళు. గ్రూప్ 1 వాళ్ళు ఏడ మాట్లాడారు అంటే చాలామంది మాట్లాడినారు. అశోక్నగర్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ అశోక్నగర్లోనే ఉండరు, గ్రామాలలో ఉండి చదువుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. గ్రూప్ 1 వాళ్ళంతా హైదరాబాద్ రావడం అంటే వాళ్ళకు ఒక గగనం, ఎగ్జామ్ రాయనికేనో దేనికోసమో వస్తారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా గ్రూప్ 1లో చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరూ వచ్చి ప్రభుత్వం వినపత్రాలు ఇవ్వాలని మీరు ఒక విండో ఓపెన్ చేయండి, ఖచ్చితంగా వచ్చి లైన్ కడతారు మీ దగ్గర. వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వండి. గ్రూప్ 1 వాళ్ళతో కూడా డిస్కషన్ చేయండి, డైలాగ్ స్టార్ట్ చేయండి. ఏదో అసెంబ్లీ ఉంది అని అసెంబ్లీ ముందర ఏదో డ్రామా చేయడానికి చేసే ప్రయత్నాలు చేయొద్దు. గ్రూప్ 1 వాళ్ళు కూడా పిలవండి. డిఎస్సి ఎట్లా కుంభం ముంచిర్రు, డిఎస్సి వాళ్ళ కుంభం ముంచిర్రు. వస్తుంటే ఇక్కడ నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర పెద్ద హోర్డింగ్స్ పెట్టినారు. డిఎస్సి 11,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాము, ఎగ్జామ్స్ రాబోయే వాళ్ళకి ఆల్ ద బెస్ట్ అంట. వాళ్ళకి టైం ఇవ్వలే మీరు, ఆల్ ద బెస్ట్ అంట. మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఒక 2 నెలలు ఎక్స్టెండ్ చేయమని అడిగిన వాళ్ళు, 2 నెలలు పోస్ట్పోన్ చేయని అడిగారు. మొన్ననే కదా మొన్నటిదాకా టెట్ చదువుకున్నాము, మధ్యలో రకరకాల ఎగ్జామ్స్ రాసినాము, అప్పటి నుంచి ఇప్పటికి మళ్ళీ వాళ్ళు లెక్క చెప్తే 24 days మాత్రమే గ్యాప్ ఉంది టెట్ రిజల్ట్కు, దీనికి ఎగ్జామ్కు. మాకు అవకాశం దొరకలేదు, డిఎస్సి సిలబస్ చాలా ఉన్నది కాబట్టి మాకు టైం ఇవ్వండి అని చెప్పి వాళ్ళకి టైం ఇవ్వలేదు. వాళ్ళ కుంభం ముంచిండ్రు. అడ్వర్టైజ్ మాత్రం ఆల్ ద బెస్ట్ అని చెప్పారు. అదే వెక్కిరించినట్లుగా అనిపిస్తుంది వాళ్ళను. మేము టైం ఇవ్వకుండా ఎగ్జామ్ పెడుతున్నాం, పోయి రాకుండా చూద్దాం అన్నట్టుంది. అది ఆల్ ద బెస్ట్ అని చెప్తుంటాడు. కొద్దిగా టైం ఇస్తే మంచిగా ఉండే వాళ్ళకు. అదేమో ఫస్ట్ నుంచి ఏమో అసలు టైం పాస్ చేసి అసలు వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా, కలిసే అవకాశం ఇవ్వకుండా డీసీ ముట్టడిచ్చినాడు. కళ్ళు కనబడలేదా మీకు? ఆ రోజు పిలిచి మాట్లాడితే అయిపోయింది కదా, ఇంకా ఒక్కరోజే ఉంది కదా డిఎస్సీ అని మాట్లాడారు. కనీసం వీళ్ళకి టైం ఉంది కదా, వీళ్ళకి ఇంకా టైం ఉంది కదా. వాళ్ళకు మెయిన్స్ ఎగ్జామ్ 21 October 2024, ఇంకా టైం ఉంది కదా, పిలిచి మాట్లాడండి. వాళ్ళకు ఇప్పుడే అవకాశం ఇవ్వండి. వాళ్ళు మెయిన్స్కి ప్రిపేర్ అవుతారు కదా, మెయిన్స్కి అవకాశం ఇవ్వండి వాళ్ళకు. వాళ్ళు పిలిచి మాట్లాడరు, ఇప్పుడు మాట్లాడరు. మళ్ళీ వీళ్ళకి ఏదైనా అవకాశం దొరికినప్పుడు, పొలిటికల్గా వీళ్ళకి ఇబ్బంది అవుతున్నప్పుడు, పొలిటికల్గా అవతల నుంచి ఒక ప్రెషర్ వస్తున్నప్పుడు, లేకపోతే పొలిటికల్గా బెనిఫిట్ జరగాలన్నప్పుడు మాత్రమే వీళ్ళు ఇస్తారేమో వీళ్ళని కూడా. నిరుద్యోగులతో రాజకీయం చేయొద్దు. ముందు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు మాకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉద్యోగాలు ఇస్తుందని చెప్పుకుంటారు, మాకు అప్పుడు ఆ వెసులుబాటు కల్పించిందని చెప్పుకుంటారు. అట్లా ఉండాలి. కానీ ఓన్లీ మీ అవసరాల కోసమో, మీ రాజకీయ అవసరాల కోసమో, లేకపోతే మీరేదో దాన్ని రాజకీయాలకు వాడుకోవడం కోసమో వాడొద్దు దాన్ని ఇష్యూను. కాబట్టి గ్రూప్ 1లో కూడా 1:100 డిమాండ్ చేస్తున్నారు. 1:50లో కూడా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. 1:100 పిలవండి, నిజంగానే అన్యాయం జరిగింది వీళ్ళకు అని చాలామంది మాట్లాడుతున్నారు. నాకు కూడా చాలా ఫోన్లు వస్తున్నాయి. 1:50లో ఉన్న వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఇప్పుడు ఏమన్నానంటే 1:100 పిలిస్తే 1:50లో ఉన్న వాళ్ళు కోర్టుకు పోతే ఎట్లా అనేది ఒక క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు వాళ్ళు. వీలే ముందే ఇప్పుడు 1:100లో ఉన్న వాళ్ళు కూడా కోర్టుకు పోతారు కదా ఎవరెవరు, మరి అప్పుడు ఇష్యూ కదా. తిరిగి నిరుద్యోగుల మీద వేసి చేతులు దులుపుకుందామనే ప్రయత్నం ఏమైనా నడుస్తుందా? టీజీపీఎస్సీ
చైర్మన్ మహేందర్ రెడ్డి గారు కనీసం మీరైనా వాళ్ళని పిలిచి మాట్లాడండి, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళ దగ్గర చాలా చాలా ప్రాబ్లంకి పరిష్కారాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర పరిష్కారాలు ఉన్నాయి. గ్రూప్ 1 ఆఫీసర్లు కదా కాబోయే వాళ్ళు, వాళ్ళ దగ్గర పరిష్కారాలు ఉన్నాయి. ఇది ఎట్లా గట్టెకోసు ఈ విషయంలో మాట్లాడండి పిలిచి. ఒక్కొక్క మనిషికి ఒక ఆలోచన ఉంటుంది. వాళ్ళ దగ్గర చాలామంది ఉన్నారు, చాలామంది అడ్వకేట్స్తో మాట్లాడుతున్నారు. వాళ్ళని పిలిచి మాట్లాడండి. వాళ్ళ దగ్గర ఉన్న కోర్టులో వాదించడానికి సిద్ధమైన, కోర్టులో వాదనకు సిద్ధమైన అంటే వాళ్ళ దగ్గర ఆర్గ్యుమెంట్ ఉంది కదా, ఆర్గ్యుమెంట్లు వినండి, మీరే వినండి ముందు వీలైతే. ప్రభుత్వంతో మాట్లాడండి, ప్రభుత్వం నుంచి ఎవరు వస్తారో రండి. మాకు సంబంధం లేని మతం చెప్పవచ్చు, టీజీపీఎస్సీ చేతిలో ఉన్న మతం చెప్పవచ్చు. ఎందుకంటే మీరు గ్రూప్ 2 ఆల్రెడీ మీరే చర్చలు జరిపి కదా వాయిదా ఇప్పించారు. మరి ఇదెందుకు చర్చలు జరిపారు ప్రభుత్వం నుంచి? గ్రూప్ 1 అభ్యర్థుల తరపున చాలామంది అభ్యర్థుల తరపున తెలంగాణ ఉద్యమకారులంతా నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టిండ్రు. పాషా యాదగిరి సార్, తెలంగాణ విఠల్, గాలి వినోద్ కుమార్ సార్ అందరూ ఉన్నారు దానిలో. వాళ్ళందరూ అడుగుతున్నారు, అవును చెయ్యండి మన పిల్లల కోసమే కదా అని. ప్లీజ్ ఈ ఇష్యూని కూడా ప్రభుత్వం వాళ్ళ పరిధిలోకి తీసుకొని వాళ్ళతో చర్చలు జరపండి. అది ఎంతవరకు సాధ్యం కాకపోతే నెక్స్ట్ ఏంది పరిష్కారం ఏంది కూడా చూపించే ప్రయత్నం చేయండి. డిఎస్సి వాళ్ళని ముంచడం మాత్రం ముంచకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.